I'm glad to be here with you this evening. ఈ సాయంకాల సమయం మీతో పాటు ఉండడం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. And because I'm an absolute stranger here, let me begin with a brief word of introduction about myself. నేను ఇక్కడ మీకు తెలియనటువంటి వాడిగా దూరం నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి నా గురించి కొన్ని విషయాలు మీతో పంచుకునేవాడిని. And I grew up in a town called Vellore in North Tamil Nadu. తమిళనాడు దక్షిణ భాగంలో ఉన్నటువంటి వెల్లూరులో నేను పుట్టి పెరిగాను. My father was engineer in CMC Hospital. సిఎంసి హాస్పిటల్లో మా తండ్రి గారు ఇంజనీర్ గా పనిచేస్తుండేవారు. When God called him to the ministry, he became one of the founding leaders of Blessing Youth Mission. దేవుడు ఆయన సేవకు పిలిచినప్పుడు బ్లెస్సింగ్ యూత్ మిషన్ లో ప్రారంభ నాయకుల్లో ఆయన ఒక ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. I grew up as a missionary kid. నేను మిషనరీ కుమారుడుగా పిల్లడిగా నేను పెరిగాను. I had the opportunity to go to one of the best schools in our town. మా యొక్క పట్టణంలో ముఖ్యమైనటువంటి ఒక కాలేజీలో నేను చదువుకున్నాను. And when I was age 12 in a Blessing Youth Mission camp, I accepted Jesus as my Lord and Savior. నా 12 సంవత్సరాల వయసులో బ్లెస్సింగ్ యూత్ మిషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. And I became a witness for Jesus in my school. నా యొక్క స్కూల్లో చదువుతున్నటువంటి కాలం నుండే నేను యేసుక్రీస్తుకి సాక్షిగా ఉంటూ ఉన్నాను. I was a very shy person. నేను చాలా సిగ్గుపడేటువంటి వ్యక్తిని. When I stand on I think it is on a wooden stage, and as soon as I see a wooden stage, my mind races back to my school days. నేను నా చదువుతున్న దగ్గర నుండి ఈ యొక్క కర్రతో ఉన్నటువంటి ఇలాంటి పుల్పిట్ని చూసినట్టునే నా హృదయంలో ఒకే రకమైనటువంటి భయం కంపరం వస్తూ ఉండేది. On a wooden stage in my school assembly, I had to do a simple drama. ఆ యొక్క కర్ర బెంచ్ మీద నేను ఒక డ్రామా వేయవలసి వచ్చింది. మా యొక్క స్కూల్ I had to say only 2 lines in that drama. ఆ డ్రామాలో నేను 2 మాటలు మాత్రమే చెప్పాలి. But you know what happened? కానీ ఏమైందో తెలుసా? Even after I memorized those 2 lines for over 2 hours, when I went on the stage, I got so nervous. There were girls around. I became so nervous. I forgot those 2 lines. ఆ 2 వచనాల్ని 2 గంటల సేపు నేను కంఠస్థ పెట్టి ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల అనేక మంది ఉండటం, అక్కడ యవన అమ్మాయిలు కూడా ఉండటం వారు చూసిన వెంటనే ఆ 2 వాక్యాలు నేను మర్చిపోయాను. I told God after that disaster, I will never get on stage for you, God. I will do everything else, but never get on stage for you. నేను అనుకున్నాను జరిగిన తర్వాత నుంచి నేను ఎప్పుడు ఇలాంటి కార్యం నేను ఎప్పుడు చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను. Thank God He didn't answer that prayer. Thank God He does not answer some of our prayers. నేను ఆ విధంగా ప్రార్థన నేను ఎప్పుడు ప్రసంగించుకుని స్టేజ్ పైకి వెళ్ళకూడదని నేను ప్రార్థించాను. కానీ నా ప్రార్థన దేవుడు వినందుకు దేవుడికి స్తోత్రం. God gave me an opportunity to go back to that same wooden stage, and when I was in 12th standard, I preached my first message from the stage, and I've been preaching ever since. It's been 15 years, and I've been preaching God's word all across this great nation. అది 12 సంవత్సరాల వయసు నుండి మళ్ళా అదే కర్ర స్టాండ్ వేసి నేను అనేకమైనటువంటి దేవుని వాక్యాన్ని అందించడానికి ఎన్నో ప్రసంగాలు చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. It was all by the grace of God. అదంతా దేవుడి యొక్క ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి మాత్రమే. I completed engineering, and after engineering I went to Bible college in Bangalore. నేను ఇంజనీరింగ్ చదివిన తర్వాత బైబిల్ కాలేజ్ బెంగళూరులో ఉన్నటువంటి బైబిల్ కాలేజ్ నేను వెళ్ళాను. Then I was a youth pastor of Assembly of God Church in New Delhi. న్యూఢిల్లీలో ఉన్నటువంటి అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ లో నేను యూత్ పాస్టర్ గా కొంతకాలం పనిచేశాను. And then I was also a missionary with Blessing Youth Mission for over 3 years, where I traveled and edited a magazine for them. Traveled as a missionary, preaching the word of God, and also edited a magazine for them. అలాగే 3 సంవత్సరాల కాలం పాటు బ్లెస్సింగ్ యూత్ మిషన్ లో మిషనరీగా ఉంటూ నేను ఒక మ్యాగజైన్ కి ఎడిటర్ గా ఉంటూ అనేకమైనటువంటి ప్రదేశాల్లో దేవుడి పరిచర్యను కొనసాగించాను. And God took my wife and I to the city of Hyderabad. నన్ను నా భార్యని హైదరాబాద్ పట్టణానికి దేవుడు తీసుకుని వచ్చాడు. He placed a burden in our heart for the 14 lakh young people working in call centers and corporates. They are actually Indians working for American companies or British companies, staying in India. దేవుడు ప్రత్యేకమైనటువంటి ఒక పిలుపునిచ్చాడు. దేనికంటే కాల్ సెంటర్ లో పనిచేస్తున్నటువంటి 14 లక్షల మంది వారు భారతదేశస్తులై ఉండి కూడా అమెరికా మిగతా దేశాల కొరకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. And we started a ministry for them and a magazine for them.
మేము వారి కొరకు పరిచర్ను ప్రారంభించాం. అలాగే ఒక పత్రికను కూడా వారికి నడిపిస్తూ ఉన్నాం. I'll talk about that more at the end of my message. నేను ఈ యొక్క సందేశం అయిన తర్వాత మరికొన్ని విషయాలు నేను మీతో And today I'm so glad to see so many young people here on this Christmas Eve. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా అనేక మంది యవనస్తులు ఇక్కడ ఉండడం మిమ్మల్ని చూస్తుంటే నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. And I'm waiting to bring a brief meditation from God's word, which I believe will definitely bless your heart. నేను ఎంతో సమయం దేవుని సన్నిధిలో గడిపి సంపాదిస్తున్నటువంటి ఆ దేవుని వాక్యము లేదంటే ఆ సందేశము నిజంగా ఇక్కడ అనేక మందిని దీవిస్తుందని నమ్ముతూ ఉన్నాను. Shall we pray before we go to God's word? దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు మన కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దామా? Dear Heavenly Father, I come to you in Jesus' name. ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామములోని సన్నిధికి వస్తూ ఉన్నాను. We thank you for this evening time. We thank you for these young people of Warangal. Thank you that they have gathered together with a hunger to hear your word. ప్రభా, ఈ సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అనేక మంది యవనస్తులు నీ సన్నిధిలో ఎంతో దాహంతో వాక్యాన్ని వినాలని ఇక్కడ కూర్చున్నారు. వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ We thank you for this church which loves young people and have organized this meeting for the blessing of young people. యవనస్తులు జీవించడం కొరకు ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సంఘాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ I pray as we meditate on a Christmas chapter this evening, Lord, I pray that you will speak to us. ప్రభా, ఈ యొక్క క్రిస్మస్ సందేశంలో ఒక వ్యక్తుల గురించి మేము ధ్యానిస్తూ ఉండగా నా తండ్రి ఈ యొక్క సమయాన్ని మీరు జీవిస్తూ పోతున్నందుకు నీకు వందనాలు. I pray that you will change our lives. ప్రభా, మా జీవితాలను మీరు మార్చిపోతున్నందుకు మార్చాలని ప్రార్థిస్తూ ఉన్నాను. I pray that you will make this Christmas Eve unforgettable. ప్రభా నా తండ్రి ఈ యొక్క క్రిస్మస్ సమయాన్ని ప్రభా నా తండ్రి మా జీవితాల్లో మర్చిపోలేదుగా మీరు చేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. In Jesus Christ's name I pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. Amen. ఆమేన్. In order to be the heroine for the movie Doom, the director of the movie Doom asked actress Aishwarya Rai to do something. ధూమ్ అనేటువంటి సినిమాలో కథానాయికగా పనిచేస్తున్నటువంటి ఐశ్వర్యని ఆ యొక్క డైరెక్టర్ మాట అడిగాడు. He said, Aishwarya, if you want to be the heroine in that movie, in this movie, you need to lose some weight. అతను అన్నాడు, ఈ యొక్క ధూమ్ సినిమాలో నువ్వు కథానాయికగా పనిచేయాలంటే నువ్వు కొంత నీ బరువులు తగ్గించుకోవాలి అన్నాడు. You need to give up some things. నువ్వు కొంత త్యాగం చేయాలి ఈ సినిమాలో పనిచేయడం. You need to give up the extra fat in your body in order to become the heroine. ఈ యొక్క సినిమాలో నువ్వు కథానాయికగా ఉండటానికి నీ శరీరంలో ఉన్నటువంటి కొంత కొవ్వులు నువ్వు తగ్గించుకోవాలన్నాడు. Aishwarya took that challenge. ఐశ్వర్య దాన్ని ఛాలెంజ్ గా తీసుకుంది. For next few days she was training, weight training, and she said gave up all junk food, no to Pepsi, no to Coke, even though she was advertising for Coke. ఆమె వెంటనే దాన్ని ఛాలెంజ్ తీసుకొని ఎంతో ప్రయత్నించి ఎక్సర్సైజ్ చేసి తనకి ఇష్టకరమైనటువంటి కొన్ని యొక్క ఆహార పదార్థాన్ని కోక్ కి తన అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నా కూడా ఆ కోక్ తాగకుండా ఉంటూ తన ప్రయత్నాలు చేసింది. She gave up everything and got into the shape that was fit for the heroine of that movie. దాని కొరకు తను ఎంతో ప్రయత్నం చేసి తనకున్నటువంటి త్యాగం చేసి ఆ సినిమాలో కథానాయిక ఏ విధంగా ఉండాలో ఆ ఉండటానికి తను వచ్చింది. All for a movie which people will watch and forget in few days. ఒక సామాన్యమైనటువంటి సినిమా అది ప్రజలు చూసి తర్వాత కొంతకాలానికి మర్చిపోతారు. This evening I want to talk about a young man who had to give up so many things for the taking place of the first Christmas 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ లో తను ఇన్వాల్వ్ అవుతూ కొరకు అనేకమైనటువంటి ఎదించుకొని దేవుని కొరకు పనిచేస్తున్నటువంటి ఒక యవనస్తుడి గురించి నేను ధ్యానించబోతున్నాను. I want to introduce him to you. ఆయన్ని మీకు పరిచయం చేయడానికి నేను ఆశపడుతున్నాను. And I'm sure his life will speak to you young people. నేను అనుకుంటూ ఉన్నాను ఆయన జీవితం తప్పకుండా మీ యవన జీవితాల్లో మీతో మాట్లాడుతూ నేను అనుకుంటూ ఉన్నాను. Who is that young person? ఆ యవనస్తుడు ఎవరు? His name is Joseph. ఆయన పేరు యోసేపు. Joseph had to give up so many things during the first Christmas in order for the first Christmas to take place. ఆ మొట్టమొదటి క్రిస్మస్ జరగటానికి ఆయన అనేకమైనటువంటి త్యజించుకోవాల్సి వచ్చింది. Today I want to talk about 5 things Joseph had to give up in order for the first Christmas to take place. ఈ దినము ఆ మొట్టమొదటి క్రిస్మస్ కొరకు యోసేపు త్యాగం చేసినటువంటి 5 రకాల విషయాల గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. First of all, Joseph gave up his reputation for the first Christmas to take place. మొట్టమొదటిగా యోసేపు తనకున్నటువంటి ఆధిక్యతని సమాజంలో ఉన్నటువంటి గౌరవాన్ని తను త్యజించాడు. Let's imagine Joseph and Mary are taking a walk. ఒక కల్పనాకరంగా మనం చూద్దాం. యోసేపు మేరీ ఒక నడుస్తూ ఉంటే and Mary is telling Joseph, మేరీ జోసెఫ్ తో అంటూ ఉంది, I'm getting fatter every day. నేను ప్రతిదినం fatter.
నేను మరికొద్దిగా లావ్ అయిపోతూ ఉన్నాను, కొవ్వు పెరుగుతూ ఉంది అని. And Joseph says, no, after marriage we will both exercise together and you will become slim. ఏం బాధపడ అవసరం లేదు, మన వివాహం అయిన తర్వాత ఇద్దరు కలిసి ఎక్సర్సైజ్ చేసి కొంత బరువు తగ్గించుకుందాం. You know what Mary says? మేరీ ఏమంటుంది తెలుసా? This fatness will not go away for 10 months. 10 నెలల వరకు కూడా నా బరువు లేదంటే నేను ఇది లావ్ అవుతున్నటువంటి ఈ యొక్క కొవ్వు తగ్గదండి అని అంటారు. Joseph, I am pregnant. యోసేపు, నేను ఇప్పుడు గర్భవతిని. For 10 months my stomach is going to come out. 10 నెలలు నా యొక్క పొట్ట ముందుకు వస్తూ ఉంటుంది. Joseph stopped jogging and he looked at her. యోసేపు వెంటనే ఆగిపోయి ఆమె చూశాడు. He could not believe what he heard. ఆయన ఏదైతే విన్నాడో అది నమ్మలేకపోతూ ఉన్నాడు. The woman he was going to marry was now with child even before they got married. తను వివాహం చేసుకోబోతున్నటువంటి ఆ అమ్మాయి ముందే గర్భవతి అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది? His mind, thought about what can happen during his day of wedding. ఆ యొక్క వివాహ సమయంలో ఆయన యొక్క మనసులో ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఎదురుకాయో మీకు అందరికీ. He will be sitting with his wife. ఆయన తన భార్యతో కూర్చుంటూ ఉన్నాడు. And his wife will have a big stomach. ఆయన భార్యకి పొట్ట ఉంది. And then people will say, అనుకుంటూ ఉంటారు, oh, they could not control themselves before marriage. వివాహం అవకముందు వాళ్ళు కొంచెం కంట్రోల్ లో ఉండలేకపోయారండి. That's why this has happened. అందుకే ఇది జరిగింది. That's why they're running towards marriage before everybody will come to know. ఆయనకి అందరికీ తెలియక ముందే పెళ్లి చేసుకుంటే మంచిదని పెళ్లి కొరకు తొందరపడుతూ ఉన్నారు. But we know what happened. కానీ మాకు తెలుసు ఏం జరిగిందో. Joseph had to listen to all that. ఆ యోసేపుకి అన్ని పక్కన మాట్లాడుకునేటువంటి. And as he was thinking about divorcing or being separated from Mary, అందుకే ఆయన ఎలాగైనా ముందే ఈ యొక్క వివాహంలో విడాకులు తీసుకోవాలని మేరీకి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. God's word came to him through an angel. దేవుని తాలూకా మాట దేవుని ద్వారా ఆయన దగ్గరికి వచ్చింది. Joseph, do not refuse to accept Mary as your wife. యోసేపు, మేరీని నీ భార్యగా స్వీకరించడానికి నువ్వు తృణీకరించొద్దు. The first thing that Joseph gave up for Jesus was his reputation. మొట్టమొదటిగా యోసేపు యేసుక్రీస్తు కొరకు త్యాగం చేసినది ఆయనకున్నటువంటి గౌరవం సమాజంలో. People would have laughed at him for marrying a pregnant girl, but he said, all right, if this is going to bless people, if this is going to be something I do for my God, I will do it. ఆయన గర్భవతి అయినటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడానికి అనేక మంది మాట్లాడుతున్నా కూడా తను ఒకటే ఉన్నాడు, అనేక మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం కొరకు నేను ఈ విధంగా చేయడానికి నేను సిద్ధమే. What about you, young man? ఎవరుగా మీ సంగతి ఏమిటి? What is your reputation? మీకు సమాజంలో ఉన్నటువంటి గౌరవం ఏంటి? We are very, very careful about our reputation, young people. మన సమాజంలో మన గౌరవం లేదంటే మన తాలూకు మెప్పు గురించి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. Young people want to be known as the best friend in college or school. ఎవరు ఎప్పుడు కూడా వారు చదువుతున్నటువంటి కాలేజీలోనూ లేదంటే స్కూల్లోనూ కూడా వారు ప్రత్యేకమైనటువంటి స్నేహితులుగా అందరికీ కనబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. What is the meaning of friend? స్నేహితుడు అంటే అర్థం ఏంటి? We all booze together. మనందరము కలిసి ఆయన పెంపొందించడం. We all smoke together. అందరము కలిసి సిగరెట్ తాగుతూ ఉండడం. We all go to the adult movie together. అందరూ కలిసి ఒక అసభ్యకరమైనటువంటి చిత్రం చూడడానికి వెళ్తాం. We all tease girls together. అందరము కలిసి యవన అమ్మాయిల్ని టీచ్ చేయడం. We all rag our juniors together. మనకన్నా ఉన్నటువంటి జూనియర్స్ ని అందరూ కలిసి ర్యాగింగ్ చేయడం. We all waste our parents' money together. మనందరము కలిసి తల్లిదండ్రుల తాలూకా ధనాన్ని వృధా చేయడం. United we stand. అందరము కలిసి మనం నిలబడతాం. We are friends. మనందరము స్నేహితులు. That is the reputation that you want to have. అలాంటి స్నేహమే మనకు కావాలి. The challenge this Christmas evening comes from the life of Joseph. ఇలాంటి క్రిస్మస్ సాయంకాలం లైఫ్ యోసేపు జీవితంలో వచ్చింది. Are you willing to give up that reputation which you have as a best friend in college in order to live for Jesus? సమాజంలో అలాంటి మంచి స్నేహితుడైనటువంటి గొప్ప ఉన్నటువంటి నీకు ఆధిక్యత లేదంటే నీకున్నటువంటి గౌరవాన్ని యేసుక్రీస్తు కొరకు నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? Are you willing to say, well, I will not use this kind of language when your friends are using abusive and filthy language? నా స్నేహితులు వాడుతున్నటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు ఆ చెత్త పదజాలము నేను యేసు కొరకు విడిచిపెడతానని ఒక నిర్ణయం తీసుకోగలవా? And your friends will say, hey,
this is a modern, a modern Jesus Christ roaming in the campus. What's wrong with him? స్నేహితులు అంటారు, ఇదిగోండి ఈ కాలపు యేసుక్రీస్తు మన క్యాంపస్ లో నడుస్తూ ఉన్నాడు చూడండి అని చెప్పి తన మీద హేళన చేస్తూ ఉంటారు. And when you don't join them to watch that filthy CD, they'll say, oh, here is the number 9 roaming in the campus. వాళ్ళు అలాంటి వాళ్ళతో కలిసి అసభ్యకరమైనటువంటి అశ్లీల చిత్రాలు చూడటానికి వద్దని చెప్పనంటే అంటారు, మన కాలేజీలో వస్తున్న నెంబర్ 9 మనం నడుస్తూ ఉన్నాడు. Your reputation may be damaged by your friends. మీ యొక్క స్నేహితుల్లో ఉన్నటువంటి స్నేహితులతో మీకు ఉన్నటువంటి ఆ యొక్క గౌరవం లేదంటే ఆ రకమైన స్థితి విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది. But that is the challenge from the life of Joseph. అదే యేసుక్రీస్తు జీవితం, యోసేపు జీవితం నుండి మనకందరికీ ఒక ఛాలెంజ్. What is the second thing that Joseph gave up for Jesus in order for the first Christmas to take place? మొట్టమొదటి క్రిస్మస్ జరగడానికి యోసేపు త్యాగం చేసినటువంటి ఆ రెండవ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. Joseph gave up his rights. యోసేపు తనకున్నటువంటి లేదంటే హక్కుల్ని తను విడిచిపెట్టాడు. He gave up his reputation, and not only that, he gave up his rights. ఆయన ఉన్నటువంటి హక్కుల్ని, ఉన్నటువంటి గౌరవాన్ని లేదంటే సమాజంలో గొప్పలే కాదు కానీ మాత్రమే కాదు కానీ తనకున్నటువంటి హక్కులను కూడా ఆయన విడిచిపెట్టాడు. You see, every young person dreams about the day when he will get married. ప్రతి యవనస్తుడు కూడా ఆయన యొక్క వివాహం కొరకు, ఆ వివాహ దినం కొరకు ఎన్నో కలలు కట్టు ఉంటాడు. I dreamed about that day. ఆ యొక్క దినం కొరకు నేను కూడా కలగన్నాను. I know you are no different. You also dream about the day when you get married. మీరు ప్రత్యేకమైనటువంటి వారు కాదని మీరు కూడా ఆ విధంగా మీ వివాహం గురించి కల కట్టారని నేను అనుకుంటూ ఉన్నాను. And after Joseph got married, you know what he decided to do? యోసేపు మ్యారేజ్ వివాహం అయిన తర్వాత ఏం చేయాలని తను నిర్ణయించుకున్నాడు. If you read Matthew chapter 1 verses 25, he took an amazing decision. ఆయన మీరు మత్తయి సువార్త 1:25 చూసినట్లయితే ఆయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. He refused to have normal relationship with Mary, sexual relationship with Mary till Jesus was born. మేరీతో ఏ విధమైనటువంటి శారీరక సంబంధము కలిగి ఉండకూడదని, యేసుక్రీస్తు పుట్టినంత వరకు అలాంటి కార్యం ఏది చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాడు. Wow, what an amazing decision. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయము. You see, Joseph did not want any doubt that how Jesus was born. He didn't want to have any doubt about that for the world around. యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టబోతున్నాడు దాని గురించి ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలన్నిటికీ ఆయన ఏమాత్రం కూడా స్థానం ఇవ్వలేదు. Jesus was not the son of Mary and Joseph. Jesus was the son of Almighty God who came voluntarily into the womb of Mary. యేసుక్రీస్తు యోసేపు మరియల కుమారుడు కాదు కానీ పరలోకం నుండి దిగి వచ్చి కన్య మరియ గర్భంలో వచ్చినటువంటి దేవుని కుమారుడు. So Joseph voluntarily refused to enjoy the normal rights of every husband in a marriage. ఆయన తనంతులు తానుగానే వివాహం అయిన తర్వాత తన భార్యతో ఉన్నటువంటి ఏ విధమైన శారీరక సంబంధం కానీ తనంతులు తానే త్యజించుకున్నాడు. You know, when I read the Bible, I meet another Joseph in the Old Testament. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి వేరే యోసేపు కూడా నాకు కనిపించాడు. That Joseph was an amazing guy. ఆ యోసేపు కూడా చాలా ఆశ్చర్యకరమైన వ్యక్తి. When he was all alone in the house, ఆయన గృహంలో ఒంటరిగా ఉంటున్నప్పుడు his mistress, Potiphar's wife, she sent all the servants away. ఆ యజమానుడు భార్య అయినటువంటి పోతిఫర్ యొక్క భార్య అయినటువంటి ఆమె తను ఇచ్చినప్పుడు తను విడిచిపెట్టి పారిపోయాడు. Once she said, go and buy mutton, tomorrow is Christmas. ఒకసారి ఆమె చెప్పింది, ఈరోజు రేపు క్రిస్మస్ కదా, నువ్వు వెళ్ళి కొంచెం మాంసాన్ని కొనుక్కొని రా అన్నది. One servant she said, you go buy decorations. నువ్వు మరొకసారి అన్నది ఆ యొక్క ఇంట్లో చక్కగా అలంకరణ చేయాలి. Other servant she sent to buy brinjal and vegetables. మరొక సేవకుడు ఏం చేసినట్టు వెళ్ళి కూరగాయల్ని వంకాయలు కొనుక్కొని రమ్మంది. And then another servant she said, I have got a call from sir, he is very busy in the office, so you go to the office, he has some work for you. వేరే సేవకుడితో ఏమన్నదంటే సార్ ఫోన్ చేశారు, ఆఫీస్ లో చాలా బిజీగా ఉందంట, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాను, ఇంకో సేవకుని పంపించింది. And Joseph was all alone in the house with his madam. ఆ గృహంలో యోసేపు మాత్రమే ఆ యజమానుడు యొక్క భార్య దగ్గర ఉన్నాడు. At that time she attacked him. ఆ సమయంలో చూసుకొని ఆయన మీద తను అటాక్ చేసింది. You know what he did? దానికి ఏం చేశాడు తెలుసా ఆయన? He said, if you want to have this shirt, you can have this shirt. నీకు ఈ షర్ట్ కావాలనుకుంటే తీసుకో అన్నాడు. I don't like shirts.
నాకు షర్ట్ ఇస్తూ ఉండదు. My father gave me one multicolored shirt. I got into trouble because of that multicolored shirt. నా తండ్రి గారు నాకు ఒక చాలా రంగురంగులైనటువంటి ఒక షర్ట్ ని కొనిచ్చాడు. ఆ షర్ట్ ను బట్టి నాకు అనేక సమస్యలు వచ్చాయి. The day I wore that shirt, my brothers got jealous and they threw me into a pit, and that's why I'm here in your house as a servant. నాకు నేను ఆ షర్ట్ ఎప్పుడైతే వేసుకున్నానో నా స్నేహితులకి, నా యొక్క అన్నదమ్ములకి నా మీద కక్ష వచ్చి ఆయన నన్ను ఒక బోధనలో తోసివేశారు. You can have my shirt, but I'm not going to have sex with you. నీవు నా షర్ట్ కావాలంటే తీసుకోగాని నేను నీతో పాటు శారీరక సంబంధం కలిగి ఉంటే నీకు లేదు. I look at that and I want to clap for Joseph of the Old Testament. అది చూసిన వెంటనే నేను యోసేపును చూసి ఆయన కొరకు నేను చప్పట్లు కొట్టాను పిల్లరా. But what about Joseph of the New Testament? కానీ He had every right to have relationship with his wife. ఆయనకి తన భార్యతో కలిసి జీవించడానికి ప్రతికూలమైన హక్కు ఉంది. ఆయన దాన్ని ప్రశ్నిస్తున్నారు. No one can question him. ఆయన ఎవరు ప్రశ్నించలేరు. The Old Testament told in Proverbs chapter 5 verse 18, 19 and 20 that a Jewish man can have a normal relationship with his wife. He should enjoy with his wife. That's what the Bible says in Proverbs 5:20. సామెతల గ్రంథము 5:20లో విధంగా చెప్తుంది, ఒక వివాహమైనటువంటి వ్యక్తి తన భార్యతో అన్ని విధాలైనటువంటి సుఖాలు అనుభవించవచ్చు అని చెప్తూ ఉంది. In spite of that, ఆయనకి అన్ని విధాల హక్కున్నా కూడా he gave up that right. ఆ విధమైనటువంటి హక్కు కూడా తను త్యజించాడు. What a challenge! ఏమి ఛాలెంజ్ చేస్తున్నాడు మనం. You know what the world is telling you? ప్రపంచం చెప్తూ ఉంది, whatever your body feels like doing, you do it. నీ శరీరం ఏమి చేయాలనుకుంటే ఆ విధంగా చెయ్యు. Whatever your eyes wants to watch it. నీ కన్నులు ఏమి చూడాలనుకుంటున్నాయో చూడు. Whatever your mind wants to think, you think it. నీ మనసు ఏ విధంగా ఆలోచించాలనుకుంటుందో ఆ విధంగా ఆలోచించు. Wherever your legs want to go, you go there. నీ కాళ్ళు ఎక్కడికి నడవాలనుకుంటే అక్కడ ఉన్నాడు. It is your right. అది నీకున్నటువంటి హక్కు. It is your life. You do whatever you want. ఇది నీ జీవితం, నువ్వు ఏం చేయాలనుకుంటున్నా అది చెయ్యు. You know, in Hyderabad there is a hoarding for Airtel. ఎయిర్టెల్ గురించి హైదరాబాద్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉంది. It says go anywhere, do whatever, go wherever. మీకు ఏం చేయాలనుకుంటే అది చేయండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళండి. Why? That is your right. ఎందుకంటే అది మీ హక్కు. It is your birthright. birthright అది. But God's word says, కానీ God's word says you need to practice self-control. మీరు మాత్రం self-control. So, self-control. You'll understand. ఆశ నిగ్రహం కలిగి ఉండాలని చెప్తూ ఉంది బైబిల్. Self-control can actually give you great joy. మీకు ఆశ నిగ్రహం అనేది నిజమైనటువంటి గొప్ప సంతోషాన్ని ఇస్తూ ఉంది. When Joseph ran away from Mrs. Potiphar's wife, you may think he is losing pleasure, but he is gaining pleasure inside his heart because there is a joy in living holy for God. కానీ యోసేపు అక్కడ పోతిఫర్ భార్యను విడిచిపెట్టి పారిపోయినప్పుడు ఆయన ఏదో కోల్పోయాడని మీరు అనుకోవచ్చు, కానీ ఆయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను దేవుని కొరకు పరిశుద్ధుడిగా జీవించాను, ఏ తప్పు చేయలేదనేటువంటి ఒక గొప్ప ధైర్యము సాహసము తనలో ఉంటుంది. Because holy life is a jolly life. పవిత్రమైనటువంటి జీవితం సంతోషకరమైనటువంటి జీవితం. I can tell you stories of many famous people who have committed sin. After they committed sin, they felt so miserable. ఎంత గొప్ప వ్యక్తులు వారు పాపము చేసిన తర్వాత వారి జీవితాలు ఎలా ముగిసిపోయాయో, ఎలా అంతమైపోయాయో నేను చెప్పడానికి అనేకమైనటువంటి కథలు నా దగ్గర ఉన్నాయి. It's as if somebody placed the iron ball in their heart. అది ఒక బరువైనటువంటి ఇనుప బాల్ మన హృదయంలో పడిపోయినట్లే. That is why many movie actresses commit suicide. They do everything with their body and their man says tata to them and they feel so bad, so miserable, they hang themselves. అందుకే అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఎంతో సంతోషంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి మీకు టాటా చెప్పిన వెంటనే వారు గ్రహించలేక వారిని స్వీకరించుకోలేక వారే గురి వేసుకుంటున్నటువంటి అనేక. Joseph challenges you to surrender your body to God and offer it as a living sacrifice to Him. యోసేపు పిలుస్తూ ఉన్నాడు, మీరు పవిత్రమైనటువంటి వారిగా దేవుని కోసం మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. The third thing which Joseph gave up for Jesus. మూడో విషయం యోసేపు దేవుని కొరకు త్యాగం చేసినది. Let's talk to Joseph and find out what is the another thing he gave up. యోసేపు గురించి ఆలోచిస్తూ ఆయన మాట్లాడటం ఏది మూడో విషయం తను దేవుని కొరకు త్యజించాడు. Joseph, are you a rich person?
యోసేపు నువ్వు ధనవంతుడువా? No, I'm not a rich person. నేను ధనవంతుడు కాదు. But how did you get the money to, how did you get the money to travel from Bethlehem to Egypt, a journey which took almost 40 years for the Israelites in the Old Testament? నీవు ధనవంతుడు కాకపోతే నీవు ఈ బెత్లెహేములో నుండి ఐగుప్తులకు ప్రయాణం చేయడానికి సుమారు 40 సంవత్సరాల అంత దినాలను ప్రయాణం చేయడానికి నీకు ధనం ఎక్కడి నుంచి వచ్చింది? Old Testament, we read the people of Israel from Egypt, they came to Israel, it took 40 years. పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం, ఐగుప్తులో నుండి వారు కానానులోకి రావడానికి సుమారు 40 సంవత్సరాల కాలం పట్టింది. It's a long journey. అది చాలా దూరమైనటువంటి ప్రయాణం. It's a roundabout route they took, but anyway, even then, otherwise it takes about 40 days. లేదంటే ఒకవేళ వాళ్ళు ఎంతో తిరిగి వెళ్ళారు, లేదంటే 40 దినాలు వారికి చేరుకుంటారు. Where did Joseph get all that money? యోసేపుకి ఎక్కడి నుంచి ధనం వచ్చింది ప్రయాణానికి? You know what? The wise men gave some gifts to Jesus. ఏం తెలుసా, ఆ జ్ఞానులు యేసు ప్రభు కొరకు కొన్ని బహుమతులు ఇచ్చారు. Joseph could have used those resources to build a big carpentry shed because Joseph was a carpenter. ఆ యోసేపు వాటిని అమ్మి ఒక చక్కనైనటువంటి ఆ యొక్క వడ్రంగి సాలు తయారు చేసుకుని ఉంటాడు, ఎందుకంటే ఆయన స్వతహాగా వడ్రంగి. You know what Joseph did? యోసేపు ఏం చేశాడు తెలుసా? He did not keep his resources for himself. He gave those resources for the saving of the life of Jesus, the Savior of the world. యోసేపు ఏం చేశాడు తెలుసా? ఆ విధంగా తన కొరకు కట్టుకోలేదు, కానీ తనకున్నటువంటి ఆస్తిని, తనకున్నటువంటి సంపాదనంతటి కూడా యేసు ప్రభు కొరకు, ఆ యొక్క తన యొక్క రక్షణ కొరకు తనంతటి త్యాగం చేశాడు. He used all that for the travels that he took from Bethlehem to Egypt in order for Jesus to be safe from the sword of King Herod. హేరోదు యొక్క ఖడ్గములో నుండి తన కాపాడుకుని కొరకు వాటన్నిటినీ తను ఖర్చు పెట్టి యోసేపుని బెత్లెహేము నుండి వేరే దగ్గర రక్షణ కలిగినటువంటి ప్రదేశానికి తను తీసుకొని వెళ్ళాడు. He was not a rich person. ఆయన పెద్ద ధనవంతుడు కాదు. You see, according to the Old Testament, పాత నిబంధన అనుసారం, for in order when a baby is born, if you're a rich family or if you can afford it, you can offer a lamb to God as a sacrifice, a lamb. పాత నిబంధనలో చెప్తుంది, మీరు కుమారుడు పుట్టిన తర్వాత లేదంటే పాప పుట్టిన తర్వాత మీరు అర్థం చెల్లించాలంటే ఒక lamb, a sheep, ఒక గొర్రెని లేదంటే పొట్టేలుని మీరు అప్పటికి ఇవ్వచ్చు. But you read the Bible, read Matthew chapter 1, verse chapter 2, Luke chapter 1, chapter 2. You know what Joseph offered? A pigeon to God. He had no money to buy a lamb. మత్తయి 2వ అధ్యాయము లేదంటే లూకా సువార్త 2వ అధ్యాయము మీరు చూసినట్లయితే మేరీ లేదంటే వారి కుటుంబం వారు పొట్టేల్ని వారు బలిగా అక్కడ ఇవ్వలేదు, కానీ ఒక 2 పావులాల్ని వారు అక్కడ బలిగా చెల్లించారు. He was a poor person. వారు చాలా పేదవారు. After some time, not immediately after Jesus was born, after some time, Bible scholars say after when Jesus was 2 years old, that's when the wise men came and they visited Jesus not in the manger but in the house. The word of God says the wise men went to the house and met Jesus. వారు జ్ఞానులు వారికి ఏదో బహుమతి ఇచ్చారంటే వారు వెంటనే పోయారు, కానీ పుట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వారు వెళ్ళి అక్కడ పశువుల స్థానంలో ఉన్నటువంటి యేసుని చూడలేదు, కానీ వారు గృహంలోకి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. Joseph used all those resources to save the life of baby Jesus. తనకున్నటువంటి ఆ ధనాన్ని అంతటినీ కూడా ఆ యొక్క బాలుడైనటువంటి యేసును సంరక్షించడం కొరకు తను ఉపయోగించాడు. What about you? మీరు ఏం చేస్తున్నారు? God has given you resources. దేవుడు మీకు అనేకమైనటువంటి తలాంతులు ఇచ్చాడు. God has given you time. దేవుడు మీకు సమయం ఇచ్చాడు. God has given you talent. మీకు టాలెంట్ తలాంతులు దేవుడు ఇచ్చాడు. And some of you, God has given you treasure or money. కొంతమందికి మీలో కొంతమందికి దేవుడు ధనాన్ని ఇచ్చాడు. How do you use your talent for? How do you use your talent? మీ తలాంతుల్ని దేవుడు ఎలా వాడుతూ ఉన్నారు? Do you say, well, I don't even have a talent? మీరు చెప్తూ ఉంటారా, నాకు తలాంతు కూడా లేదండి, ఏ తలాంతు లేదని? It is a lie. అది మీరు ఒక చెప్తారు. Because the word of God says all of us have been given at least one talent. బైబిల్ చెప్తూ ఉంది అందరికీ కనీసం ఒక తలాంతనే ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాడు. I thought I had no talent. నేను అనుకున్నాను నాకు ఏ తలాంతు లేదు. But God showed me I had talent and I had to use it for Him. కానీ దేవుడు నాకు చూపించాడు నాకు తలాంతు లేదు, ఆ తలాంతు దేవుడి కొరకు వాడాలని. If you don't use your talent,
మీ తలాంతులు కానీ మీరు వాడినట్లయితే, you know what is the punishment? మీకు ఏ విధంగా శిక్ష ఉంటుందో తెలుసా? If you read Matthew chapter 25, the entire chapter, you will understand the punishment for not using your talent. మత్తయి సువార్త 25వ అధ్యాయం మీరు చదివినట్లయితే, మీరు తలాంతులు నేను వాడకపోతే ఏ విధమైన శిక్ష మీకు గురవుతారో మీకు అధ్యాయం అంతా మీకు చెప్తుంది. Eternal punishment in hell. నిత్యము నరకంలో పడవేయబడినటువంటి శిక్ష. Why? What sin that man did? ఆ మనిషి ఏం తప్పు చేశాడు? Did he run away with another man's wife? ఏదైనా వేరే వ్యక్తి తాలూకు భార్యతో అతను పారిపోయాడా? No, he buried his talent. That was his sin. ఆయన చేసినటువంటి తప్పు ఏమిటంటే తనకు ఉన్నటువంటి తలాంతుని గుంత తగ్గుతుంటే దాచిపెట్టాడు. God has given you a talent. దేవుడు నీకు ఒక తలాంతుని ఇచ్చాడు. It can be to speak. అది ఒక మాట్లాడే తలంతా ఇవ్వచ్చు. It can be to sing. అది పాడే తలంతా ఇవ్వచ్చు. It can be to even cook, which is a talent. వండడం కూడా ఒక తలంతే, అది కూడా ఒక తలంతే ఉంటుంది. It can be to just be kind and loving to people, the gift of hospitality. ఇతరులపైన దయ చూపించడం, కనికరం చూపించడం, ఇతరులు ప్రేమించడం, హాస్పిటాలిటీ అనేటువంటి అది కూడా ఒక తలంతే. It can be to draw. మీరు ఒక కళాకారులుగా ఏదైనా బొమ్మలు గీసేటువంటి. It can be to entertain children. పిల్లల్ని చక్కగా వారికి చక్కగా నడిపించగలిగినటువంటి తలంతు. 1,000 young people before me, I can keep them entertained for 1 hour. 1000 మంది యవనస్తుల ముందున్నా కూడా 1 గంట సుమారుగా వారు నేను ఏ విధమైనటువంటి నిరుస్తూ పాడకుండా వారితో నేను గడపగలుగుతాను. But put 10 little kids in front of me, I can't keep them listening to me even for 5 minutes. ఒకవేళ 10 మంది పిల్లలు కానీ నా ముందు వచ్చినట్టయితే ఒక 5 నిమిషాలు కూడా అంత గడపలేను. But my brother can do it. కానీ నా తమ్ముడు తను చేయగలడు. Because it is a special talent to entertain children. పిల్లల్ని వారిని సంతోషపరచడం కూడా ఒక ప్రత్యేకమైన తలాంతేనండి. Everybody in this place has got a talent. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక తలాంతం కలిగి ఉన్నారు. Are we using it for God? కానీ దానికి దేవుడి గురించి మీరు వాడుతున్నారా? God has given you time. దేవుడు మీకు సమయాన్ని ఇచ్చాడు. You need to give God time. Only then your talent can be used. దేవుడి గురించి మీరు సమయాన్ని ఇచ్చినప్పుడు అప్పుడే మీ తలాంతు కూడా ఉపయోగపడుతుంది. There are many talented people sitting here, but the reason why the talent is not used is because you have not given time for God. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది తలాంతులు ఉన్నాయి, కానీ ఆ తలాంతులు ఎందుకు వినియోగింపబడటం లేదు అంటే మీరు సమయాన్ని దేవుడి గురించి ఇవ్వటం లేదు. You know what you say? Now is not the time for me to give time for God. ఇప్పుడు ఈ సమయం కాదండి, దేవుడి కోసం సమయం ఇచ్చేటువంటి సమయంలో నేను లేనండి. When I am 40 years or 50 years, then I will think about all these things. నేను 40 లేదా 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు దీని గురించి ఆలోచిస్తానంట. Till then I will come Sunday after Sunday to church and give attendance. I have so many things to be busy. నేను చేయవలసినటువంటి అనేకమైనటువంటి వాటిలో చాలా బిజీగా ఉన్నాను. ఆ ప్రతి ఆదివారం వచ్చి హాజరు వేసుకొని వెళ్ళిపోతా ఉంటాను. I can think about God. I can go for God when I am approaching retirement. నేను రిటైర్మెంట్ కి దగ్గర పడుతున్నప్పుడు అప్పుడు దేవుడి గురించి, దేవుడి పని గురించి నేను ఆలోచన చేస్తానంట. You fool! నిజంగా మీరు బుద్ధిహీనులు. You fool! బుద్ధిహీనులు. Who said that? ఎవరు చెప్పారు? Not Duke Jairaj. Duke Jairaj doesn't qualify to call you a fool because he himself is a fool. మిమ్మల్ని బుద్ధిహీనుడు అనడానికి నాకేమాత్రం యోగ్యత లేదు, ఎందుకంటే నేను స్వతహాగా ఒక బుద్ధిహీనుడు. But God who made you calls you a fool. కానీ దేవుడు మిమ్మల్ని ఫూల్ గా అంటున్నాడు. In Luke chapter 12 verse 20 he said, లూకా సువార్త 12:28 చెప్పండి. He told that young man there who was planning to build a bigger barn so that he can store all his goods. ఒక యవనస్తుడు ఒక పెద్ద గుడారం కట్టించి తనకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా దాంతో దాచుకోవాలనుకున్నాడు. He said, you fool. దేవుడు అంటున్నాడు, tonight your life will be taken away from you. ఈ రాత్రికే నీ యొక్క జీవంకు తీసుకొని పోబట్టి. Then who will get all these things you have stored up? మీరు దాచుకున్నటువంటి ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి? You have wonderful plans for the 40 years or 50 years or 60 years you will live in this life. మీ జీవితంలో 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు జీవించడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధపడి చేసుకోవచ్చు. But you have no preparation for eternity, thousands and thousands and thousands and thousands of years which you will have to spend with me, or without me you go to hell. అయితే వేల సంవత్సరాలు మీరు ఎక్కడ గడపబోతున్నారో ఆ నిత్య సంవత్సరాలకు ఒక ప్రణాళిక కానీ నీకు కానీ లేకపోయినట్టయితే నువ్వు నిత్య నరకంలో జీవించవలసి వస్తుంది. So now is the time to give to God. దేవుని కొరకు ఇవ్వడానికి ఇదే సరైనటువంటి సమయం. I like one thing about King Josiah in the Old Testament. He learned he was seeking God while he was young. రాజు అయినటువంటి యోషియా జీవితంలో
తను ఎవరి కాలంలో ఉంటున్నప్పుడే దేవుని వెళ్తాడు ఆయన. The fourth thing that Joseph gave up for Jesus. నాలుగో విషయం యోసేపు దేవుని కొరకు త్యజించినటువంటిది. Let me illustrate that to you. దాన్ని మీకు వివరించి చెప్పనివ్వండి. Joseph gave up his reasoning power for Jesus. ఆయన ప్రశ్నించేటువంటి అధికారము లేదా ప్రశ్నించేటువంటి ఆ యొక్క మనసుని దేవుని కొరకు తను త్యజించాడు. You and I have many dreams. మీకు నాకు అనేకమైనటువంటి కళలు ఉన్నాయి. How many of us will change our entire life because of a dream we saw? కానీ మనలో ఎంతమంది మనకు వచ్చినటువంటి కళల ద్వారా మన జీవితాన్ని కట్టుకుంటూ ఉంటాం? We dream and we forget about those dreams. మన కళ కంటాం, ఆ కళని అక్కడతోనే మర్చిపోతాం. Joseph, if you read the book of Matthew, chapter 1 and chapter 2, మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివినట్టు యోసేపు 4 times he saw dreams. 4 సార్లు ఆయన కళలు కన్నాడు. And he was very sure that God was directing him through the dream. ఆయన ఖచ్చితంగా చెప్పగలుగుతూ ఉన్నాడు, కళల ద్వారా దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. That's why he married Mary and not Martha. అందుకే ఆయన మరియు పెళ్లి చేసుకున్నాడు, మార్తాని కాదు. I'm sure many women wanted to marry Joseph. He was a handsome guy, as handsome as Chiranjeevi. నేను అనుకుంటూ ఉన్నాను, అనేక మంది ఎవరు అమ్మాయిలు తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. ఎందుకంటే తను ఈ సినీ హీరోలాగా చిరంజీవి లాగా ఎంతో చక్కగా అందంగా కనిపించే వ్యక్తి. But Joseph decided to marry Mary because God told him through the dream it was this girl he had to marry. కానీ యోసేపు మరియని వివాహం చేసుకోవడానికి దేవుని చేత చెప్పబడినటువంటి వాడే, తను ఆజ్ఞాపించబడినటువంటి వాడే ఆ విధంగా చేయడానికి సిద్ధపడ్డాడు. But he must have thought, hey, but that girl looks more beautiful than this Mary. అనుకోవచ్చు, మేరీ కన్నా అలా అమ్మాయి చాలా అందంగా కనిపిస్తుంది. Mary has got a stomach now itself, but that girl is very slim. ఇప్పుడే మేరీకి కడుపు ఉంది, పొట్టెత్తుగా ఉంది, కానీ ఆ అమ్మాయి చూసినట్లయితే చాలా స్లిమ్ గా నాజుగ్గా కనబడతా ఉంది. Mary, if Joseph used his brains, then he would have missed God's will for him. యోసేపు తన మనసుని తన బుర్రను ఉపయోగించినట్లయితే దేవుడు చిత్తాన్ని తన జీవితంలో కోల్పోయాడు. Not that we should not use our brains, we should use our brains, but at the same time Joseph was sensitive to the specific voice of God to him. అలాగని మీ మనసుల్ని లేదా మీ ఆలోచనల్ని ఉపయోగించవద్దని నేను అంటూ లేదు. అదే సమయంలో దేవుడి తాలూకు పిలుపుకి లేదా దేవుడి తాలూకు ప్రేరేపణకి మీరు చాలా సున్నితంగా దాన్ని స్పందించేటువంటి వాడుగా ఉండాలి. Joseph, go and take your baby to Nazareth. That's what the angel told him. యోసేపు ఆ యొక్క కుమారుని తీసుకొని నువ్వు నజరేతుకి వెళ్ళు అని చెప్పి తన యొక్క దేవదూత చేత చెప్పాడు. You didn't say, well, one day you will tell me to go to Egypt, next day you will tell me to go to Nazareth. Are you gone crazy? అది అనుకునొచ్చు. నువ్వు ఒక రోజేమో ఐగుప్తులోకి వెళ్ళమంటున్నావు, అక్కడి నుంచేమో ఇంకో దగ్గరికి వెళ్ళమంటున్నావు, ఏంటి నీకు చెప్తున్నటువంటి విషయం అని చెప్పి ప్రశ్నించగలడు. And you know something about Nazareth? Nazareth was the headquarters of the Roman people. It was Nazareth was in the northern part of Israel. నజరేతు ఇశ్రాయేల్లో ఉత్తర భాగంగా ఉంటుంది. అది రోమా పట్టణానికి ముఖ్య పట్టణంగా ఉంటుంది. Romans had lot of power in Nazareth. రోమియోలకి నజరేతులో చాలా బలం ఉంది. And Jesus was going to be the Messiah whom Joseph believed will save Israel from Romans. యోసేపు ఆయన మెస్సీయగా యేసుక్రీస్తు మెస్సీయగా రాబోతున్నాడు. ఆ మెస్సీయా రోమియోల దగ్గర నుంచి యూదులందరినీ విమోచించబోతూ ఉన్నాడు. Why should I take the Messiah who will rescue us from the Romans right into the Roman territory at this tender age? ఈ యొక్క చిన్న వయసులోనే ఎందుకు తనని ఆ యొక్క రోమన్ ప్రదేశానికి వారి ముఖ్య పట్టణంలోకి ఎందుకు తీసుకువెళ్ళాలి? He could have thought all this and rationalized. ఆయన ఈ విషయాలన్నింటినీ ఆలోచించి ఏంటి నందు జరుగుతుందని చెప్పి నిరుత్సాహపడవచ్చు. But he gave up all those rationalization. ఆయనకున్నటువంటి ఆ వ్యతిరేక ధోరణి అంతటినీ కూడా కన్నా త్యజించాడు. His principle was very simple. ఆయనకున్నటువంటి ఆ యొక్క క్రమశిక్షణ సిద్ధాంతం చాలా సున్నితమైనది. God says it. వాక్యం చెప్తుంది. I believe it. నేను నమ్ముతాను దాన్ని. That settles it. అది అన్నింటినీ సరిచేస్తాడు. What about you, my young friend? నా ప్రియమైనటువంటి స్నేహితులారా మీకేమిటుంది? What about you? Do you have that principle? God says it, I believe it, that settles it. మీకు అది ఉందా? దేవుని వాక్యం చెప్తుంది, నేను దాన్ని నమ్ముతాను, అదే అన్నిటినీ సరిచేస్తుంది. Do you place what God said above what your parents say?
మీ యొక్క తల్లిదండ్రులు చెప్పేదానికన్నా దేవుని వాక్యం చెప్పేదాన్ని హెచ్చుగా దాన్నే మొట్టమొదటి స్థానంగా నిలుస్తూ ఉన్నారా? Your parents will tell you, మీ తల్లిదండ్రులు చెప్తారు, you know, we got a wonderful proposal. నేను నీకు ఒక మంచి సంబంధం చూసాం. The groom is from America. ఆ యొక్క అమ్మాయి అమెరికాలో ఉంటూ ఉంది. His salary is 1 lakh per month. ఒక నెలకి ₹1,00,000 సంపాదిస్తూ ఉంది. He saw your photograph. నీ ఫోటోలు చూసింటాను. He likes you very, very much. నీకు చాలా ఇష్టపడిపోయింది. He's standing on 1 leg to marry you. ఆమె ఒక కాలుతో నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. Say yes, ma. Say yes, ma. చెప్పు ఓకే. Stick out your neck so that you can tie the tali. నీ యొక్క తల కిందకి వచ్చు తాళి కట్టించుకోవడానికి. But mummy, is she a believer? తల్లి, అమ్మా, ఆమె విశ్వాసరాలేనా? Because book of Corinthians says believer should marry a believer. I'm a believer. Is you a believer? కొరింథీయులకు పుస్తకం చెప్తుంది, నేను విశ్వాసిని తెలుసుకోవాలి బైబిల్ చెప్తుంది. ఆమె విశ్వాసేనా? That is all you can take care after marriage. అదంతా పెళ్ళైన చూసుకోవట్లే. Now marry. ఇప్పుడు పెళ్లి చేసుకో. Otherwise he will go for the next girl. లేదంటే వేరే అమ్మాయికి వస్తారు. Otherwise the train will move and you will be left standing in the platform. లేదంటే ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది, నువ్వు ప్లాట్ఫామ్ లో ఒకరిగా నిలబడవలసి వస్తుంది. What about you, my young man? I'm not entertaining you. I'm asking you, are you placing the words of Almighty God above what your parents say, above what your friends say, even above what your pastor says? If what your pastor says is against the word of God. మీకు నేను విషయం చెప్పడం లేదు ప్రియారా. దేవుని వాక్యాన్ని మీ తల్లిదండ్రులు చెప్పేదానికన్నా లేదా మీ పాస్టర్ చెప్పే వాక్యానుసారం కాదని గురించి మీరు ఏ విధంగా ఉంటున్నారు? వాక్యానికి మీరు ఇస్తున్నటువంటి స్థానం ఏమిటి? If your pastor says child baptism is correct, will you show him the word of God and say, no, this Bible says immersion baptism is correct. So I stand on the word of God and not what you say. ఒకవేళ మీ పాస్టర్ గారు చిన్నప్పుడు చరిత్ర బాప్తిస్మే సరైన బాప్తిస్మ ఇస్తే కాదు, దేవుని వాక్యం బాప్తిస్మం గురించి నీటిలో మునిగి తీసుకునేటువంటి బాప్తిస్మే కరెక్ట్ అని చెప్తూ ఉందని నువ్వు దాని కొరకు నిలబడగలుగుతూ ఉన్నావా? I like what Mary said. I'm talking about Joseph, but I cannot forget Mary now. I like what Mary said when the angel appeared to her and said she's going to become pregnant. You know what Mary said? Be it unto me according to your word. నేను యోసేపు గురించి చాలా చెప్తున్నాను, కానీ ఈ సమయంలో మరియను కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఆమె కూడా దేవదూత వచ్చి నీవు పరిశుద్ధాత్మల గర్భము ధరిస్తావంటే నీవు చెప్పిన నీ చిత్తానుసారం దేవుని చిత్తానుసారం దేవునిగా అంత విధేయ చూపిస్తుంది. Young people, I just want you to bow your heads with me right now. Shall we pray? యవనస్తులారా, మీ తల కింద పోల్చుకోవాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దామా? Shall we surrender our lives so that our lives will be in line with the word of God? మన యొక్క జీవితాన్ని దేవుని వాక్యం కొరకు, దేవుని చిత్తం కొరకు మనం సమర్పించుకుందామా? Don't be stubborn. మీరు కఠినంగా మీ హృదయాన్ని కఠినంగా ఉంచుకోవద్దు. Don't be stubborn like Herod. ఏ రోజు మీ హృదయాన్ని కట్టించుకోవద్దు. He knew that Jesus was the true Messiah, the true King. యోసేపుకు తెలుసు, తెలుసు నిజమైనటువంటి మెస్సియా యేసుక్రీస్తు అని. Herod knew that he was only a king, but Jesus was the King of Kings. ఏ రోజు ఆయన రాజు అని తెలుసు, కానీ యేసుక్రీస్తు రాజు. But still he hardened his heart. అయినా కూడా తన హృదయాన్ని ఆయన కఠినం చేసుకున్నాడు. He didn't believe in Jesus. యేసుక్రీస్తు ఆయన విశ్వాసం ఉంచలేదు. He didn't participate in the first Christmas. ఆ మొట్టమొదటి క్రిస్మస్ లో తను పాల్గొనలేదు. He didn't bow down before Jesus like the wise man. ఆ యొక్క జ్ఞానుల వలె తనకు యేసుక్రీస్తు ముందు తను తగ్గించుకోలేదు. His knees did not bend before Jesus. యేసుక్రీస్తు ముందు ఆయన మోకరించలేదు. Are you like Herod? మీరు హెరోదు వలె ఉంటూ ఉన్నారా? Don't be stubborn. మీరు కఠినంగా ఉండదు. What are you going to give up for Jesus today? యేసుక్రీస్తు కొరకు ఈ రాత్రి మీరు ఏది త్యజించాలని త్యాగంతో This Jesus grew up. This baby Jesus grew up. ఈ యొక్క చిన్నపిల్లడైనటువంటి బాలుడైనటువంటి యేసు పెరిగాడు. And the Bible says in John chapter 19 and verse 30. బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 19వ అధ్యాయం and verse 30. 30వ వాక్యంలో He gave up his life for you. ఆయన జీవితాన్ని మీ కొరకు ఇచ్చాడు. He gave up his very life for you. ఆయన జీవితాన్ని మీ కొరకు త్యాగంగా పెట్టాడు. Would you not give up small things for him? ఆయన జీవితాన్ని నీ కొరకు చేస్తే నీవు ఆయనకు చిన్న విషయాల్ని నువ్వు ఆయన కొరకు ఇవ్వలేవా?
He gave up his very life for you. ఆయన జీవితాన్నే మీ కొరకు త్యాగంగా ఇచ్చాడు. Will you not give up your reputation for him? మీకున్నటువంటి సమాజంలో ఈ యొక్క పనికిరానటువంటి గౌరవాన్ని మీరు ఆయన కొరకు ఇవ్వలేరు. Will you not give up your rational reasoning power for him? మీరు ఏదో ఆలోచించి ఈ యొక్క అన్నిటిని పరీక్షించి చూడాలనుకుంటే ఆ మనసుని ఇవ్వలేరా? Will you not give up your resources for him? మీకున్నటువంటి ధనాన్ని లేదంటే తలాసుల్ని దేవుని కొరకు ఇవ్వలేరా? Will you not give up that bad habit that you have in your life? నీ జీవితంలో ఉన్న ఒక చెడు అలవాటుని దేవుని కొరకు ఇచ్చేలేరా? He gave up his very life for you. ఆయన జీవితాన్నే మీ కొరకు త్యాగంగా ఇచ్చాడు. Now is the time. ఇదే సమయం. Tomorrow may be too late. రేపు చాలా ఆలస్యం అవ్వచ్చేమో. The Holy Spirit may not speak to you tomorrow. రేపు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుంది. Because his word says, my spirit will not always strive with man. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఎప్పుడు మనిషితో నా యొక్క ఆత్మ పోరాడదు, వాదించదు అని. Now he is speaking to you. ఇప్పుడే ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. Today he is speaking to you. ఈ దినమే ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు. Will you surrender your life 100% to him? 100% మీ జీవితాన్ని ఆయన కొరకు మీరు సమర్పిస్తారా? If you have decided to give up something for Jesus this Christmas, I want you to silently slip up your hand. ఈ యొక్క క్రిస్మస్ లో క్రీస్తు కొరకు ఏదైనా త్యాగం చేయాలనుకుంటే మీ చేతులు మెల్లగా పైకెత్తాలని కోరుకుంటున్నాను. Don't be ashamed. If God has spoken to you through this message, ఈ యొక్క సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతున్నారు, and you have decided to give up something for Jesus this Christmas, ఇవ్వాలని మీరు అనుకుంటే మీరు I don't know what it is. I don't know what it is. మీరు ఏది ఇవ్వబోతున్నారో నాకు తెలియదు. But God knows. కానీ దేవుడు తెలుసు. You know. It can be a bad habit. అది మీ యొక్క చెడు అలవాటు అయి ఉండొచ్చు. It can be your resources. మీకు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి It can be your reasoning power. మీరు ప్రశ్నించేటువంటి. If you have decided to give up something for Jesus, put up your hands up. Put up your hands up. Don't be ashamed. మీరు ఇవ్వాలనుకుంటే మీ చేతులు మీరు పైకెత్తండి. Put up your hands up. మీ చేతులు పైకెత్తండి. Thank you. Thank you. Put your hands up. Don't be ashamed. సిగ్గుపడొద్దు. మీ చేతులు పైకెత్తండి. సిగ్గుపడొద్దు. You're showing, by putting up your hands, you're saying, well, I have decided to give up something for Jesus this Christmas. చేతులు పైకెత్తడం ద్వారా దేవుడు చెప్తూ ఉన్నారు, ఈ క్రిస్మస్ లో దేవుడి కోసం ఇదో కొంత నేను ఏదో ఏదో చేయాలని నేర్చుకుంటూ ఉన్నాను. Is there anybody else? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? Those of you who put up your hands, please get up. మీ చేతులు పైకెత్తిన వాడు దయచేసి నిల్చోండి. Please get up. Don't be ashamed. Please get up. సిగ్గుపడద్దు. దయచేసి అలాగే వేసి. I want to pray for you. నేను మీ కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను. You're not getting up to please me. మీరు నన్ను సంతోషపరచడం కొరకు. You're not getting up to please your pastor. మీ పాస్టర్ గారిని సంతోషపెట్టాలని మీరు లేచి నిలబడతారు. You are getting up to say, well, I'm going to give up something for Jesus this Christmas. ఈ క్రిస్మస్ లో క్రీస్తు కొరకు నేను ఒకటి త్యాగం చేయాలనుకుంటూ ఉన్నాను. Yes. All those who raised their hand, please get up. Don't be ashamed. చేతులు పైకెత్తినటువంటి వారు దయచేసి లేచి నిల్చోండి. సిగ్గుపడద్దు. And is there anybody else who say, yes, God has spoken to me today? ఎవరైనా ఎవరు దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటే, I want to give up something for the Lord Jesus. నేను క్రీస్తు కొరకు ఇది త్యాగం చేయాలనుకుంటూ ఉన్నాను. It can be my bad habit. అది నా చెడు అలవాటు అయి ఉండొచ్చు. It can be my bad friends. నా యొక్క చెడు సహవాసం అయి ఉండొచ్చు. It can be alcohol habit. లేదా నాకు ఏదో తాగేటువంటి మత్తుమందులు స్వీకరించి. It can be the habit of watching filthy pictures secretly. చెడు సినిమాలు చూసేటువంటి ఆ యొక్క పరిస్థితి అయినా కూడా would you give up? త్యాగం చేస్తారా? I'm going to pray for you right now. మీకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. And even as I'm going to pray for you, you surrender your life again to the Lord Jesus. నేను మీకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీరు మీ జీవితాన్ని దేవుని కొరకు అర్పించండి. Say, Lord, చెప్పండి, thank you for speaking to me. ప్రభువా, మీరు నాతో మాట్లాడడానికి వందనాలు. Joseph gave up so many things for you, Lord. యోసేపు అనేకమైన విషయాలు నీ కొరకు. I also want to give up. నేను కూడా త్యాగం చేయాలనుకుంటున్నాను. I want to give up all the things in my life that are not pleasing to you. నా జీవితంలో నీకు సంతోషపెట్టలేనటువంటి అనేకమైన విషయాలు నేను త్యజించాలని కోరుకుంటున్నాను. I repent of them. వాటిని విడిచి నేను అతను బాధపరుచుకుంటున్నాను. I repent of them right now. ఆయా విషయాల్లో నేను బాధపరుచుకుంటున్నాను ఈ సమయంలోనే. Oh, come into my heart. ప్రభువా, నా జీవితంలోకి రండి. Come into my heart, Lord Jesus. ప్రభువా, నా యొక్క హృదయంలోకి మీరు రండి. Change my life. నా జీవితాన్ని మార్చండి. You died for me on the cross. నీవు నా కొరకు సిలువలో మరణించావు. You gave up those
you gave up your spirit and died for me. ఈ యొక్క ఆత్మని జీవితాన్ని నా కొరకు త్యాగం చేసి నువ్వు నాకు లేచావు ప్రభు. Nobody can kill you, but you voluntarily you gave up your life for me. ఎవరు మీరు చంపలేరు, కానీ నీ వంతు నీవే ముందుకు వచ్చి నా కొరకు నువ్వు. Oh, I thank you for that. I thank you for that. దాన్ని బట్టి నీకు వదనాలు తెలుసు. Now you are alive. ప్రభు ఇప్పుడు నువ్వు జీవిస్తూ ఉన్నావు. You're going to come back to this earth. ఈ యొక్క లోకంలో తిరిగి మళ్ళీ రానై ఉన్నావు. You're going to judge this world. ఈ లోకంలో న్యాయం తీర్చబోతూ ఉన్నావు. On that day, ఆ దినమందు I cannot tell you. నేను చెప్పలేను. I went to church, so save me, Jesus. నేను చర్చికి వెళ్ళాను ప్రభు, అందుకే నన్ను రక్షించని చెప్పలేను. I cannot tell you, I gave offerings, save me, Jesus. నేను కొరకు కాలు చేశాను ప్రభు, అందుకని నన్ను రక్షించని చెప్పలేను. I was a good girl, save me, Jesus. నేను మంచి ఎవరు ప్రభు, నన్ను అన్నట్టుగా రక్షించండి. On that day, I'll be saved if I have a personal relationship with you. ఆ దినమందు నీతో పాటు నాకు సరైనటువంటి సహవాసం ఉన్నట్లయితే నేను రక్షింపబడగలను. I will be saved if you are in my heart and I am in you. ప్రభా నీవు నా హృదయంలో ఉండి నేను నీలో ఉంటే నేను రక్షింపబడతాను కన్నా. So I want to surrender my life to you, Lord. అందుకే ఈ సమయం ముందు నా జీవితాన్ని నీ కొరకు నాయనా నేను I want to follow you every day. ప్రభా ప్రతిదినము నిన్ను నేను అనుసరించాలని అనుకుంటూ ఉన్నాను. I want to relate with you by reading the Bible and praying in an intimate way. నేను వాక్యాన్ని చదవడం ద్వారా ప్రార్థించడం ద్వారా నీతో సహవాస సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. Will you tell that to Jesus today? ఆ విధంగా ఈరోజు యేసుక్రీస్తు మీరు చెప్తారా? Silently. మెల్లగా Tell him the Lord Jesus. ప్రభువుకి చెప్పండి, మెల్లగా చెప్పండి. Jesus, my life is due for you. నా జీవితం నీ కొరకు ఆయన. Forgive me. Wash me. ప్రభా నన్ను పరిశుద్ధపరచండి, కడగండి. Thank you. Gracious Heavenly Father, we thank you for your word that has come to us this evening. దయగలిగినటువంటి ప్రభువా ఈ యొక్క సాయంకాల సమయం ముందు నీ వాక్యాన్ని మా దగ్గర పంపించినట్టు నీకు వందనాలు. We thank you for the example of Joseph. యోసేపుని ఒక మాదిరిగా మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. Thank you, Lord, that he gave up so many things for you on the first Christmas. ప్రభువా ఆ మొదటి క్రిస్మస్ లో ఆయన మీ కొరకు అనేకమైనటువంటి వాటిని త్యాగం చేశాడు ప్రభువా. His reputation, ఆయన సమాజంలోటువంటి గొప్ప గౌరవం, his resources, ఆయనకున్నటువంటి సంపదల్ని, his residence, ఆయన ఒక గృహాన్ని he gave it up for you. ప్రభువా అన్ని మీ కొరకు త్యాగం చేశాడు. Even this Christmas, ఈ యొక్క క్రిస్మస్ లో ప్రభువా we want to give up things that are in our life which are not pleasing for you. ప్రభువా నేను సంతోషపడలేనటువంటి అనేకమైనటువంటి కార్యాన్ని నేను మీ కొరకు త్యాగం చేయాలనుకుంటున్నాను. Lord, many of us are wasting time watching TV for hours together. ప్రభువా అనేక మంది టీవీ చూడటం కొరకు ఎన్నో గంటలు వృధా చేస్తూ ఉన్నారు. We forgive us for that. ప్రభువా దయచేసి వారిని మీరు క్షమించండి. We don't have time to read the Bible for 5 minutes, but we have time to watch serials for 5 hours. ప్రభువా తండ్రి నాయన 5 నిమిషాలు కనీసం నీ దేవుని వాక్యాన్ని చదవడానికి మాకు సమయం లేకపోతున్నాం, కానీ ప్రభువా తండ్రి సీరియల్ని సినిమాల్ని గంటలు నాయన 5 గంటల పైగా చూడటానికి మేము ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. We want to give it up. ప్రభువా అలాంటి స్థితిని మేము త్యాగం చేయాలనుకుంటున్నాం. We have other secret habits we cannot even tell anybody else. ప్రభువా తండ్రి అనేకమైనటువంటి రహస్య పాపాలు ఇతరులకు చెప్పుకోలేనటువంటివి మాలో ఉంటూ ఉన్నాయి. We repent of that. వాటిని బట్టి నాయన మేము ఈ రోజు సిగ్గుపడుతూ ఉన్నాం. Oh, let your blood cover those sins, O Lord. ప్రభువా తండ్రి నీ యొక్క రక్తము అలాంటి పాపాలని కడిగివేయాలని మేము కోరుకుంటున్నాం. Your word says, though your sins are like scarlet, they shall be as white as snow. ప్రభువా తండ్రి నీ పాపాలు తండ్రి ఎర్రని కూడా అవి తండ్రి హిమము కంటే తెల్లగా మీరు చేస్తారని వాక్యం చెప్తూ. Your word says the blood of Jesus Christ cleanses us from every sin. ప్రభువా తండ్రి వాక్యం చెప్తుంది క్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తుంది. Oh, forgive us. ఓ ప్రభువా మమ్మల్ని క్షమించు. Wash us, O Lord. ప్రభువా మమ్మల్ని కడగండి నాయన. Our life we yield to you 100%. ప్రభువా తండ్రి 100% మా జీవితాన్ని నీ కొరకు నాయన మేము సమర్పిస్తూ ఉన్నాం. We want to use our talents for you. మా తలాంతులు మీ కొరకు వాడాలని ఇష్టపడుతూ ఉన్నాం. We want to live for you. ప్రభువా మీ కొరకు జీవించాలని. Oh, we have only one life. ప్రభువా మాకు ఒకే జీవితం ఉంది. It will be soon past. అది తొందరలోనే ముగిసిపోతూ ఉంది. Whatever we do for you will only last. ప్రభువా మీ కొరకు మేము ఏదైతే చేస్తామో అదే చిరకాలం నిలుస్తుంది. We surrender our life once again to you. మరొకసారి ప్రభువా మా జీవితాన్ని మీ కొరకు నాయన సమర్పిస్తూ ఉన్నాం. In Jesus Christ's name I pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.